మన స్పెషాలిటీ ఏంటి మేడం? ఖుషి ఫెర్టిలిటీ సెంటర్ స్పెషాలిటీ. మన ఫర్టిలిటీ సెంటర్ కి అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనము మగవాళ్ళకి సంబంధించి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మన దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని ఆండ్రాలజీ సర్వీసెస్ స్పెషలైజ్డ్ గా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆండ్రాలజీ అనే ఫీల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన స్పెషలైజేషన్. ఎక్కడ ఏ సెంటర్ లోనూ మగవాళ్ళకి సంబంధించి సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది జరగకుండా డైరెక్ట్ గా ఓన్లీ రిపోర్ట్స్ రీడ్ చేయటమే జరుగుతుంది. స్కాన్స్ అని, బ్లడ్ టెస్ట్ అని ఇండైరెక్ట్ గా వాళ్ళ కండిషన్ ని డయాగ్నోస్ చేయడానికి రిపోర్ట్స్ మీద ఆధారపడడం జరుగుతుంది. మన సెంటర్లో ఆండ్రాలజీకి సంబంధించి మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పెషలైజ్ అయిన ఆండ్రాలజీ సార్ ఉండడం వల్ల మనకి ఈ ప్రాపర్ పద్ధతిలో క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొంతమందికి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు సరైన టైంలో చెక్ చేయించుకుంటే. అనవసరమైన ప్రొసీజర్స్ అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్ కి వాళ్ళకి ప్రొసీజర్ అవసరమని తెలుసుకోకుండా న్యాచురల్ గా అవుతుందని టైం ల్యాప్స్ చేస్తూ ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి ఆండ్రాలజీ ఫీల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ ఒకే చోట ఆండ్రాలజీ అట్లాగే ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండటం వల్ల వేరే వేరే ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా ఎగ్జాక్ట్గా మేల్కి ఎటువంటి సమస్య ఉంటే డాక్టర్ గారు డీల్ చేస్తారు, అట్లాగే ఫీమేల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటే మీరు డీల్ చేస్తారు. చక్కగా ఒకే చోట అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇద్దరికి సపరేట్ స్పెషలైజేషన్స్ ఒకే రూఫ్ కింద అవైలబిలిటీలో. మేడం, ఈ ఐవీఎఫ్ చేయించుకోవాలంటే పర్టికులర్ ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది? అంటే న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటా ఉంటారు, అసలు ఏ టైంలో మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? యూజువల్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ కి నిర్దిష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయండి. వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, 2 సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళకి న్యాచురల్ గా కానీ ఐయుఐ ప్రొసీజర్ లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. అటువంటి సందర్భాల్లో మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అలాగే మగవాళ్ళ సైడ్ కూడా ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే 5 మిలియన్స్ కన్నా స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంది, ఆర్ ప్రోగ్రెసివ్ మొటైల్ సెల్స్ అసలు లేవు, 0 మొటిలిటీ ఉన్న సెల్స్, లేదా స్పర్మ్ ప్రొడక్షన్ అసలు లేదు, ఆ స్పర్మ్ ప్రొడక్షన్ లేనప్పుడు ఆర్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అవి వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండి వాళ్ళకి ఎజాక్యులేట్ శాంపుల్లో స్పర్మ్స్ దొరకనప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి అనేది చేయటం జరుగుతుంది. మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఒక పెద్ద సమస్య లేడీస్కి, జెంట్స్కి కూడా వస్తుంది. ఈ మేల్స్లో కూడా థైరాయిడ్ ఉంటే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటుందంటారు? రిలేషన్ ఉంటుందండి, బట్ ఫీమేల్లో అయితే ఎక్కువగా చూస్తుంటాం. కామన్ గా ఉండేది ఫీమేల్లోనే థైరాయిడ్ ఇష్యూస్. మేల్లో అరుదుగా చూస్తాం, బట్ ఈ రోజుల్లో కొంతమందికి చూడడం జరుగుతుంది. అవి కూడా మనం ట్రీట్ చేసుకుంటేనే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫీమేల్ సైడ్ కూడా వాళ్ళకి ఈక్వాలిటీ మంచిగా ఉండాలన్నా, ఇన్ఫాక్ట్ పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలన్నా కూడా థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటేనే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, రెగ్యులర్ ఓవ్యులేషన్ జరుగుతుంది, హెల్దీ ఎగ్ వస్తుంది, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది.